హై ఫ్రెండ్స్ మనండల్. సో ఒక విషయం చెప్తాను, క్లారిటీ గమనించండి. సో చాలామంది ఏదైనా చెప్పేవన్నప్పుడు కానీ, ఏదన్నా మాట్లాడేటప్పుడు కానీ, నువ్వు చిన్నపిల్ల కానీ నువ్వు నాకు చెప్తావా, నేను ఎంత పెద్దగా అయినా నా మెచ్యూరిటీ ఎక్కడ, నీ మెచ్యూరిటీ ఎక్కడ అంటారు. సో ఒకసారి క్లారిటీ గమనించండి. నీ వయస్సు పెరిగినంత మాత్రాన నీకు మెచ్యూరిటీ రాదు. నువ్వు మెచ్యూరిటీ అనేది నువ్వు 90 ఇయర్స్ లోపల నీకు మెచ్యూరిటీ రాదు. నువ్వు ఫేస్ చేసిన అనుభవాలు, నువ్వు పడ్డ స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో, నీ అనుభవాలు, నీ స్ట్రగుల్స్, నేర్చుకున్న విధానం, నువ్వు మాట్లాడే విధానం, ఒక 10 మందితోని మాట్లాడే విధానం, 10 మంది చెప్తే విని నేర్చుకునే విధానం, అర్థం చేసుకునే విధానం, నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని బాధలు అనుభవించినావు, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ అయినావు, ఏదైనా బిజినెస్ పెడితే అందులో మొత్తం లాస్ అయ్యి పడిపోయి మళ్ళీ తిరిగి లేచి ఎలా సక్సెస్ అయినావు, ఇలాంటి ఎన్నో బాధలు, అనుభవాలు అవన్నీ అనుభవించుకుంటూ వస్తే మెచ్యూరిటీ వస్తుంది. సో ఏం తెలియకుండా తిని పడుకున్నా, మా వాళ్ళు నడుపుతున్నారు, నేను మెదుగుతున్నా అని నువ్వు ఆటోమేటిక్గా ఎదుగుతూ వచ్చావనుకో, నీకు ఏజ్ వస్తుంది అంతే. ఏజ్ వస్తుంది, పెరుగుతావు అంతే, తప్పితే నీకు మెచ్యూరిటీ రాదు. సో అన్నీ అనుభవించి పైకి వచ్చిన వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది. ఎందుకు? ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా వినాలి, విని నేను ఎదుటి వాళ్ళకి ఎలా చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి అని చెప్పగలుగుతావు. నీకు అనుభవాలు అవుతాయి. అవన్నీ ఒక అనుభవాలు. నువ్వు పడే ప్రతి కష్టం, నువ్వు నేర్చుకున్న ప్రతి విషయం నీకు అనుభవం. దాని ద్వారా నీకు మెచ్యూరిటీ వస్తుంది. అంతేగాని నీకు వయసు పెరిగినంత మాత్రమే మెచ్యూరిటీ రాదు. సో ఆలోచించుకోండి. పెద్దవాళ్ళు అవుతున్న ప్రతి ఒక్కరికి మెచ్యూరిటీ ఉండదు. అది మీకు వాళ్ళు మాట్లాడే విధానంలోనే అర్థమవుతుంది, మీకు మెచ్యూరిటీ ఉంటే. ఓకే.